గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని బ్రహ్మానందపురంలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తిని నమ్మి, ప్రేమించి పెళ్లాడిన ఓ యువతి చివరకు భర్త, అత్తమామల చేతిలో బందీగా మారి నరకయాతన అనుభవించింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతికి, తాడేపల్లి బ్రహ్మానందపురానికి చెందిన నాగరాజు అనే యువకుడికి కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరుపక్షాల పెద్దలను ఒప్పించి 8 నెలల క్రితం వారు వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఆమెను బ్రహ్మానందపురంలోని ఇంటికి తీసుకువచ్చారు. పెళ్లైన కొత్తలో కాపురం బాగానే ఉన్నా కొద్ది రోజులకే భర్తె నాగరాజు, అతని కుటుంబ సభ్యుల ప్రవర్తన మారింది. గత 3 రోజులుగా వారు సదరు యువతిని ఇంట్లోనే బంధించి తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు ఆరోపించింది. బయటకు వస్తే లేదా ఎవరికైనా చెబితే చంపేస్తామని తీవ్రంగా బెదిరించినట్లు ఆమె కన్నీరు మున్నీరైంది. ఆ ఇల్లాలు పడుతున్న నరకయాతనను గమనించిన చుట్టుపక్కల స్థానికులు వెంటనే అప్రమత్తమై తాడేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే తాడేపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. గదిలో బందీగా ఉన్న యువతిని రక్షించి స్టేషన్కు తరలించారు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త నాగరాజుతో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. సోషల్ మీడియా పరిచయాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు. ఛత్తీస్గఢ్లో ఉంటాము. పలాస మా ఊరు. ఫోన్లో పరిచయం అయ్యి మాకు మ్యారేజ్ కోసమని మా ఇంటికి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా, వాళ్ళ మామయ్య వాళ్ళు, వాళ్ళ అక్క చెల్లి వాళ్ళు అందరూ మా ఇంటికి వచ్చి పిల్ల కావాలని అడిగారు. అయితే మేము ఆ టైంలో ఎవరో తెలియదు అని మేము ఆగితే అప్పుడు ఇంకా అన్నారు మాకు ఏటొద్దు పెళ్లి చేయండి. అప్పుడు మేము వాళ్ళకి ఎంతరు కట్నం ఇచ్చి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోము ఇక్కడికి వచ్చాము. అంతవరకు బాగా ఉన్నారు. తర్వాత అంటారు ప్రెగ్నెన్సీ వచ్చిన నుంచి అంటారు పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన నుంచి నాకు చాలా ఇబ్బందులు పెట్టారు. కొన్నిసార్లు బిడ్డ నా బిడ్డ వాళ్ళ బిడ్డ కాదని ఇంకా మాట్లాడారు. నాకు అంత ఇంకెవరో బిడ్డలకు మాట్లాడారు. అప్పటికి నన్ను డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని తెలిసిపోద్ది. ఎనలే ఆ తర్వాత అంటారు చాలా ఇబ్బందులు పెట్టారు. దానివల్ల బిడ్డ చనిపోయింది కూడా. మా హస్బెండ్ ఫోన్లో నేను ఎవరితో ఎంత చాటింగ్ చూశాను. అయితే అది ఎందుకు అనగానే అడిగితే నన్ను కొట్టాడు. కొట్టిన తర్వాత మేము మా ఇంటికి వచ్చి మా అత్త వచ్చి అంటారు మా అమ్మ మీద అంటారు కొట్టను. మా అమ్మకి కొట్టింది, మా అమ్మ నైట్ చంపింది. వాళ్ళ తమ్ముడు వచ్చి మా అమ్మని నన్ను అంటే చెత్త అంత బలాత్కారం చేస్తాను, మగతనం చూపిస్తాను అనుకుని మా పైనకి వచ్చాడు. అంతలో మేము ఇంట్లోకి వెళ్ళిపోయాం. పోలీసులకు ఫోన్ చేసి మేము తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ చెప్పాము మా పరిస్థితి ఎలా ఉంది, మాకు అనుకుని. అక్కడికి వచ్చారు. మా హస్బెండ్ అన్నాడు నాకు ఒక్కొక్క ఛాన్స్ మంచిగా చూసుకుంటే ఇంకేమైనా అవ్వదు అనుకుని. అక్కడ అనేసి ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మాకు కొడతామనుకుని ఇచ్చేసారు. ఆ రోజు మేము తాళం వేసుకున్నాం. రాత్రి నుంచి ఇప్పటి వరకు మేము ఇంట్లో ఉన్నాం. ఈ రోజు ఇరుగు పనులు వచ్చి మాకు తిండి ఇచ్చి తలుపులు తీయండి ఏం అవ్వదు మేము చూసుకుంటామంటే అప్పుడు మేము బయటకు వచ్చాం. మా హస్బెండ్కి ముందు కూడా మ్యారేజ్ ఉన్నాయి అనే సంగతి నాకు తెలియదు. అది కూడా నాకు తెలిసి నేను అడిగితే నాకు ఒక్క మ్యారేజ్ అయింది, ఆ పిల్లంతా 2 రోజులు ఉండి వెళ్ళిపోయిందామని చెప్పారు. కానీ 2 మ్యారేజ్లు ఇది 3వ మ్యారేజ్ అని నాకు తెలియదు. కానీ నాకు డివోర్స్ పేపర్ చూపించడం లేదు. 8 నెలలు అవుతుంది ఈ రోజుకి. నాకు నేను ఇచ్చిన డబ్బు నాకు అన్నం నాకు బంగారం డబ్బు నాకు ఇచ్చేస్తే నేను నా మట్టికి వెళ్ళిపోయి నేను వేరే నా బతుకుంటానని నా ఉద్దేశం. నాకు వద్దు సార్. నాకు ఆయనతో ప్రాణాలు ప్రమాదం సార్. వాళ్ళు నాకు చంపేవాళ్ళని చూస్తున్నారు. మా భర్త కూడా నాగరాజు, తగ్గుపతి నాగరాజు. అంటే వాళ్ళు చెప్పింది మిన్నల్లా వాళ్ళట ఎన్ని తప్పులు చేసినా ఎవరితోని అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్టు నేనేం అడగకూడదట. అసలు నేను నోరిపోయాను. ఉంటే నువ్వు ఎంత పడుండు లేదంటే వెళ్ళిపోనంటున్నారు. ఇంకెవరితో సంబంధాలు ఉంచుకునే వాళ్ళు నాకు కొట్టనకే వచ్చింది. నేను వాళ్ళతో ఎనగించి ఉండాలి. అప్పటికి అన్ని వదిలేసి మన బతుకు మనం బతుకుందామా, నేను ఆ ఇంట్లో ఉండలేను, మన ఇద్దరం వెళ్ళి వేరే బతుకుందామని పొజిషన్ చెప్పా. సరే అన్నాడు. అప్పుడు కూడా మళ్ళీ వచ్చేంతారు ఇంటి మీద దారుణం చేసి నన్ను చంపాలా నన్ను కొట్టాలని చూస్తాను. నా పేరు మట్టిపల్లి ప్రేమ్ కుమార్ అండి. ఇది 2-3 రోజులుగా మరి ఈ పిల్లది గొడవ జరుగుతుంది. వీళ్ళని మరి ఆ పిల్లోడి తాలూకా వచ్చి కొడతం జరిగింది నడి రోడ్డు మీద. మరి ఆవిడ బట్టలు చించటం కూడా జరిగింది. మరి స్థానికంగా ఎవరు కూడా వీళ్ళకి స్పందించలేదు. నేను కూడా ఈ ఆడపిల్ల కదా వాళ్ళు ఏదో సంసార విషయంలే అని చెప్పి నేను కలగజేసుకోలేదు. తర్వాత తీరా చూస్తే వారిని ఇంట్లోనే పెట్టేసి వీళ్ళు బయట గడి పెట్టి ఉండటం జరిగింది. అది 2 రోజులుగా ఆ గడి అలాగే ఉంది. సరే ఏందా ఇది అని మా అమ్మ నాతో అడిగింది. అయ్యా అది మరి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంట్రా కొద్దిగా పలకరించయా అంటే, మగపిల్ల నిన్నేం కాదులేమ్మా, పలకరిస్తే నువ్వు పలకరించు, మళ్ళీ నేను పోతే బాగుండదులే అని అమ్మతో చెబితే, అట్ట కాదయ్యా వాళ్ళు పాపం
మరి వాళ్ళు అర్ధరాత్రి అప్పుడు కూడా మరి వాళ్ళు గొడవలు పడి వాళ్ళిద్దరి మీద అరుచుకొని ఆ తలుపులు కొట్టగొట్టి నేను చూసినప్పుడు మటుకు వీళ్ళిద్దరిని మటుకు లోపల పెట్టేసి వీళ్ళు మరి వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళు మరి వాళ్ళ అమ్మ ఆ కుర్రోడు మరి వాళ్ళ బాబాయిలు కూడా ఉన్నారు. ఓకేనా, వాళ్ళు వచ్చి అందరు కలిసి ఇక్కడ కూర్చొని మరి వీళ్ళని లోపల పెట్టి గడియటం జరిగింది. మరి వాళ్ళ తిండి విషయాలు ఏంది అన్నది ఇక మేము కూడా ఏం కలగజేసుకోదలుచుకోలేదు. ఇక అందరూ మరి ఇది ఏదన్నా ఫ్యామిలీ విషయం ఏమన్నని పట్టించుకోలేదు. తర్వాత మరి పొద్దున ఆవిడ ఈ కొట్టుకన్ను వచ్చింది. కొట్టుకన్ను వచ్చి నా కాళ్ళు పట్టుకొని, అయ్యా ఇట్లా సంగతి, మాకు దిక్కు దశ ఇక్కడ లేదు, మరి మమ్మల్ని మటుకు చంపుతామని కదిలితే మీదకి వచ్చేస్తున్నారయ్యా, మేము వెళ్ళిపోయిన దాకా మాకు కొద్దిగా సహకారిగా ఉండమని ఏడ్చింది. మేము 2 రోజులకి ఏం తినలేదయ్యా, గ్యాస్ బండలు తీసుకెళ్ళిపోయారు, నీళ్లు లేవు, మాకు అంతా దేవుడు నరకాన్ని చూసామయ్యా, కొద్దిగా మాకు సహకారిగా ఉండండి అయ్యా అని చెప్పి ఏడ్చింది. ఆమె ఏడిస్తే నాకు కూడా బాధ అనిపించింది. నేను కూడా బాధపడి, అమ్మ మరి మీరు ఏమన్నా తినాలనుకుంటే టిఫిన్ ఏమన్నా తెస్తామంటే మరి నాగేశ్వరమ్మాయి కూడా మరి ఆ రంగయ్య హోటల్లో టిఫిన్ అమ్మ అక్కడ ఉంటది, పోయి టిఫిన్ తెచ్చుకోండి అంటే వాళ్ళు వెళ్ళి 2 ప్లేట్లు తెచ్చుకొని అవి చూసి లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు, వాళ్ళు అట్లాగే ఉండిపోయారు, వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేరు, వీళ్ళే కొద్దిగా ఇక్కడ రౌడీ విధంగా వీళ్ళు. మేము ఆల్రెడీ మీరు ఏమన్నా మరి పోలీస్ స్టేషన్ లో ఏమన్నా కేసు కానీ ఫోన్ కానీ ఏమన్నా పెట్టారమ్మా, చేశారా అంటే మాకు స్పందించట్లేదండి వాళ్ళు. మేము స్టేషన్కి పోయినా కానీ మా వెనకే వీళ్ళు వచ్చారు, వీళ్ళు అక్కడ ఏం మాట్లాడుకున్నారో ఏం చెందారో లోకల్ గా వీళ్ళ హవా చూసుకున్నారు, మాకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదయ్యా అని దండం పెడుతున్నారు వాళ్ళు. సరే ఇక లాభం లేదు అమ్మా, మీకు మేము చేయగలిగే హెల్ప్ ఒకటే, ఆ మీడియా ద్వారా పిలిచి, పోలీసులు కూడా రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి ఆ మీడియా వాళ్ళది నెంబర్లు ఏమన్నా ఉంటే సేకరించి వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా మీకు న్యాయం జరిగేలాగా మేము చూస్తామమ్మా, ధైర్యంగా ఉండండి, మీకు మటుకు మీరైనా మా తోబుట్టులు అంటోళ్ళేమ్మా అని చెప్పేసి స్థానికంగా మేము ఈ రోజు ఉదయం నుంచి చేయగలిగిన పని ఇది. మరి మీ టీవీ వాళ్ళు వాళ్ళకి న్యాయం చేకూర్చాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తలుపులు తీయమని చెప్పి చూడండి, మాకు ఇక్కడ ఏరియా వాళ్ళు వచ్చి మాకు భోజనాలు ఇచ్చారు. మాకు ఇంట్లో తిండి లేదు, లైట్ లేదు, మేము ఇంట్లో వాళ్ళంతా మీరు బయట లోన్ ఉంటుంది, మీకు ఏదైనా అయితే బయటికి రాండి. మిమ్మల్ని తలుపు తీయమని చెప్పిన వాళ్ళు ఎవరు? మీరు తీసేసరికి ఒక నిమిషం తల్లి, ఈ ఏరియా ప్రజలంటే ఎవరు? మీరు తీసిన తర్వాత మీకు ఎవరు కనపడ్డారు ఎదురుగా? మాకెవరు కనిపించలే అన్నారు. అమ్మా అరకే వెళ్ళండి. మొన్న జరిగింది, మొన్న నైట్ వరకు ఓకే, నాకు క్లారిటీ ఉంది. నిన్న ఏం జరిగిందో చెప్పండి. తలుపులు వేసే ఉంది, తలుపులు వేసే ఉంది, వాళ్ళు లోపలనే ఉన్నారు. మాకు భయం అవుతుంది అంటే మేము ఆల్రెడీ ఒకసారి మేము బయటికి లోన్ వేసుకున్నాము, వాళ్ళు బయట నుంచి వాళ్ళు కనిపెట్టుకుని వెళ్ళిపోయారు. మేము ఎక్కడికి వచ్చేస్తామని మా భయంకి మేము ఉన్నాము. మమ్మల్ని కొడతారు.